నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సీపీ ఓటమికి కూడా చాలానే కారణాలు ఉన్నాయట్టు కొంతమంది నేతలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి 2019 ఎలక్షన్స్లో 151 స్థానాలు సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ 2024 ఎలక్షన్స్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది అంటూ కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి, అసలు ఆయన స్వయంగా స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మరి ఆర్టికల్లో ఆయన ఓటమికి కారణాలు, మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అన్ని అంశాలు చాలా క్షుణ్ణంగా ఉన్నాయి. సో ఒకసారి ఆర్టికల్ ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే, ప్రజా జీవిత ప్రస్థానం ఇలా కాదు జగన్, ఇది పార్టీనా కంపెనీనా అంటూ ఒక హెడ్లైన్తో ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. సో ఆర్టికల్ ఏంటో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా స్థాపించిన సొంత పార్టీ. అది ఆయన సొత్తు, దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి భావనతో వదిలేయడానికి అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలతో, వారి ఉద్వేగాలతో, వారి ఆదరణతో ముడిపడిన రాజకీయ పార్టీ. ప్రజల మనోగతానికి విలువ ఇవ్వకుండా, ప్రజల్లో ప్రభావశీలులైనటువంటి నాయకులు అభిప్రాయాలకు ఆస్కారమే ఇవ్వకుండా నడిపితే ఇలా ఉంటుంది. ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే. కార్పొరేట్ కంపెనీల వ్యాపార వ్యవహారాల్లో కేవలం వ్యూహాలకు మాత్రమే విలువ ఉంటుంది. వ్యూహాలే ఆ కంపెనీ వ్యాపారాన్ని నడిపిస్తాయి. వ్యూహాలే విజయాలను కూడా అందిస్తాయి. తాను సొంతంగా పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని తనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, కానీ అది కంపెనీ కాదు, అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రజలతో, నాయకులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దాంట్లో చాలామంది అభిప్రాయాలు అవసరం అంటూ అక్కడ వెల్లడించడం జరిగింది. ఇక కంపెనీలకు ప్రజలంటే కేవలం వినియోగదారులు మాత్రమే, రాజకీయ పార్టీకి అలా కాదు. ప్రజలంటే దేవుళ్ళు. వారి సేవ చేసే అవకాశం కోసమే తాము పార్టీ పెట్టాం అనే స్పృహ ఉండాలి. వారు దీవిస్తేనే తమకు అధికారం దక్కుతుందనే ఆలోచన ఉండాలి. అలాంటిది ప్రజలను కూడా కేవలం వినియోగదారుడిగా మాత్రమే చూస్తూ, కార్పొరేట్ వ్యాపారం ఏ రకంగా తాయిలాలతో ప్రజల్లో కన్జ్యూమరిజం పెంచుకుంటుందో అలా తాయిలాలతో మార్కెట్ చేసుకుంటూ ప్రజల ఆదరణను, ప్రేమను ఎండ్ రిజల్ట్గా పొందాలనుకుంటే అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయం వేరు, బిజినెస్ వేరు. సో వినియోగదారులు వేరు, ప్రజలు వేరు. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ జగన్ ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయారు. అలా అనడం కంటే మరోలా అంటే బాగుంటుందేమో. ఈ వాస్తవాన్ని గుర్తించాల్సిన సరైన సమయంలో జగన్ కనుల చుట్టూ భ్రమలు, పొరలు కమ్మి ఉన్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించడానికి ప్రజలు తనకు 151 సీట్లతో అందించినటువంటి అపూర్వమైన విజయాన్ని ప్రజల ఆశీర్వాదంగా, తనకు దక్కిన వరంగా ఆయన భావించలేదు. సో 2019లో ఆయనకి ఏదైతే 151 సీట్లు ప్రజలు కట్టుబెట్టారో దాన్ని ఆశీర్వాదంగా భావించి, దాన్ని తనకు నచ్చినట్టుగా కాకుండా ప్రజలు మెచ్చినట్టుగా నడిపించుంటే బాగుంటుందేమో అన్నట్టుగా ఈ ఆర్టికల్లో వెల్లడించడం జరిగింది. ఇక విజయం దక్కిన తర్వాత కూడా ఐపాక్ను నెత్తిన పెట్టుకున్నారు. సదరు సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఒక మార్కెటింగ్ ఏజెన్సీలా పనిచేసింది. ఆ సంస్థ జగన్ను ఆయన రెక్కల కష్టమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కమోడిటీగా మార్చేసింది. ఇక మార్కెట్ చేయాలని అనుకుంది. సో 151 సీట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో అన్ని సీట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా ఐపాక్ అనే ఒక సుడో మేధో సంస్థ వ్యూహాల్ని నెత్తిన పెట్టుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇది కేవలం ఐపాక్ వాళ్ళు కేవలం మార్కెటింగ్గా చూశారు తప్పితే ప్రజల్ని ప్రజల్లా చూడలేదు అన్న విధంగా దీన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, పాత రోజుల్లో సినీ నటులు ప్రజల్లో తిరుగుతూ ఉంటే, ప్రజలకు కనిపిస్తూ ఉంటే వారి సినిమాలకు టిక్కెట్లు తెగవని అనుకునేవారు. ఇక అవుట్డోర్ షూటింగ్లు పరిమితంగా చేసేవారు. ఆ తరహాలో ముఖ్యమంత్రిగా జగన్ నిత్యం ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటే ఆయన మార్కెటింగ్ వాల్యూ పడిపోతుందని పరిగణించిన పరదాల మధ్య ఆయన తిప్పారు. ఇక టీవీ ఛానల్లో పెయిడ్ మార్కెటింగ్ స్లాట్స్లో కొన్ని చవకబారు ఉత్పత్తుల గురించి వినియోగదారులు పదే పదే పొగిడే కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఆ తరహాలో ముఖ్యమంత్రి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యక్రమాల్ని స్క్రిప్టెడ్గా, ఫ్యాబ్రికేటెడ్గా నిర్వహించారు. వారి వ్యూహాలే జిందా తిలిస్మాత్ అనుకున్న జగన్ ప్రజా జీవితంలో తలలు పడిన ఎవ్వరి మాటలు కూడా విలువివ్వలేదు.
సో గతంలో మనం చూసుకున్నట్టయితే సినీ నటులు ప్రజల మధ్య తిరిగి ప్రజలకి అందుబాటులో ఉంటే వారి సినిమా సరిగా ఆడదేమో అని ఆలోచించినటువంటి సినీ నటులు అవుట్డోర్ షూట్స్ వెళ్ళేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్య ఉంటే ఎక్కడ తన వాల్యూ పడిపోతుందని ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయన పరదాల చాటున తిప్పారు. సో దాని ఇంపాక్టే ఈరోజు 11 స్థానాలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రజా జీవితం అనుభవం లేని వ్యాపార దృక్పథం కార్పొరేట్ కల్చర్ మాత్రమే ఉన్న కొందరు వ్యక్తులను మాత్రమే తన కోటారిగా చుట్టూ పెట్టుకున్నారు. ఆ కొటారి అనేది ద్వారాలు గవాక్షాలు లేని ఇనుప గోడలు గదిలా మారిపోయింది. ఆ గోడలు పనికిమాలిన మాటలు మాత్రమే జగన్ విన్నారు. గోడల కళ్ళతో మాత్రమే ప్రపంచాన్ని చూశారు. ఫలితమే పరాజయం. కానీ పరిపాలన చేతిలో ఉండగా అనుసరించిన విధానాలు అపభ్రంశమైనవి. కొటారి గోడలు బద్దలు చేసుకుని బయటకు రాకపోతే ఎప్పటికీ తాను ఇలాగే అదృష్టం మీద అధికారంలోకి వచ్చే నాయకుడిలాగా మిగిలిపోతానని జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు. సో ఆయన ఎంతసేపటికి కొంతమంది నేతలు మాత్రమే తన చుట్టూ పెట్టుకున్నారు. సో ఆ కొంతమంది నేతలు చెప్పిన మాటలే విన్నారు. ఏదైతే తన కాంపౌండ్ వాల్కి పెట్టుకున్నటువంటి గోడల నుంచే ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు. సో అదృష్టంతోనే మళ్ళీ నేను రాజకీయంలో కొనసాగుతాను అనే ఆ భ్రమ నుంచి బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది నేతలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక మన వృక్షంగా ఎదగగల ఒక మొక్కను నాటుతాం. ఇక రోడ్డు మీద వెళ్ళే మేకలు పశువులు దాన్ని తినేయకుండా దాని చుట్టూ ఒక ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆ మొక్కను కించిత్ ప్రమాదం జరగకుండా వృక్షంగా ఎదగటానికి ఆ ట్రీ గార్డ్ ఉపయోగపడుతుంది. కానీ మొక్క యొక్క మోస్తారు వృక్షంగా ఎదిగిన తర్వాత ఆ ట్రీ గార్డ్ను తొలగించాలి, లేకపోతే మొక్క ఎదగకుండా ఇరుక్కుపోతుంది. ఇక ట్రీ గార్డు తీసేస్తేనే పూర్తి ఎదుగుదల సాధ్యమవుతుంది. ఎన్నికల్లో ఒకసారి అధికారంలోకి రావడానికి ఐపాక్ వ్యూహాలు అనేవి ఒక ట్రీ గార్డ్ లాంటివని జగన్ గ్రహించలేదు. గెలిచిన తర్వాత కూడా అదే ట్రీ గార్డ్ ఉచ్చులో ఉండిపోయారు. సో మనం ఏదైనా ఒక మొక్కను నాటామంటే అది రోడ్డు సైడ్ ఉన్నటువంటి మొక్కని పశువులు మేకలు తినకుండా దాని చుట్టూ కంచె అనేది ఏర్పాటు చేస్తాం. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మొక్క ఎదిగిన తర్వాత ఆ కంచెను తొలగిస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐపాక్ని కాస్త పక్కన పెట్టుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చే కాదు అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక లోతుగా గమనిస్తే ఐపాక్ ద్వారా లబ్ధి పొందిన దేశంలో ఇతర పార్టీలు ఏవి కూడా వారి సేవలను గెలిచిన తర్వాత కూడా కొనసాగించిన దాఖలాలు లేవు. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక స్టాలిన్ మమత అందరూ కూడా ఒక్కసారి వాడుకున్నారు. ఆ తర్వాత తాముగా దక్కినటువంటి విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇక జగన్ చేసినటువంటి పెద్ద పొరపాట్లు 2. ఇక కలకాల వ్యూహాల మీదనే ఆధారపడాలని అనుకోవడం, ఇంకా అందుకు ఐపాక్ జిందా తెలుసు మాత్రమే నమ్మటం. సో ఏదైతే ఐపాక్ ద్వారా గెలిచినటువంటి పార్టీలు ఉన్నాయో నరేంద్ర మోదీ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి మమతా దగ్గర నుంచి గెలిచిన తర్వాత వారి స్వంత టాలెంట్తోని వారి వ్యూహాలతో ప్రజల్లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలిచిన తర్వాత కూడా అదే ఐపాక్ని నమ్ముకొని జిందా తెలుసు మ్యాథ్ అని నమ్మటంతో ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ను పార్టీని నడిపినట్టుగా నడపలేదు. ఇక ఐపాక్ దత్తత ఇచ్చారు. ఇక ఒక కాంట్రాక్టును సబ్లీజ్కి ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇక సేద్యం చేసుకునే ఓపిక ఆసక్తి లేని రైతు తన పొలాన్ని కౌలుకి ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇక కౌలుకి ఇస్తే ఇచ్చారు, కానీ భూ యజమాని ఆయన రైతుగా కొంత అప్రమత్తంగా ఉండాల్సింది. కౌలుకు తీసుకున్నవాడు అందులో చేపల చెరువులు పెట్టాడా సేద్యమే చేస్తున్నాడా గమనించలేదు. ఏం చేస్తే తనకేంటి, కౌలు కోరుకున్నట్టుగా గిట్టితే చాలనుకున్నారు. చివరికి నేల తల్లి చావ చచ్చిన తర్వాత ఆ భూమి తిరిగి ఆయనకు విడిచిపెట్టి కౌలుదారుడు తుర్రుమన్నాడు. నష్టపోయింది ఎవరు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైతే ఒక రైతు తన పొలాన్ని వేరే వాళ్ళకి కౌలుకిస్తారో ఆ కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ పంట పొలంలో తను ఎలాంటి సేద్యం చేస్తున్నాడు, చేపల చెరువు పెట్టాడా లేకపోతే సేద్యం చేస్తున్నాడా అలాంటి ప్రతిదీ గమనించాలి. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా రైతే లాస్ అవుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీని ఐపాక్కి కౌలుకి ఇచ్చినట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే జగన్ చేసినటువంటి ప్రధాన తప్పిదం తన వెంట నడుస్తున్న తన పార్టీ నాయకులను నమ్మకపోవడం. నాయకుల్ని ఆయన పూర్తిగా డమ్మీలుగా మార్చేశారు. ప్రజాసేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు అన్నిటికీ సంబంధించిన నాయకులు పాత్ర లేకుండా చేశారు. వ్యవస్థలను మొత్తం ఐపాక్ చేతిలో పెట్టారు. ఇక వారు ఆడించినట్లల్లా తాను ఆడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఎలాంటి వ్యూహాలు అనుసరించి ప్రజల్ని బురిడి కొట్టించాలో మాత్రం అప్పటిదాకా అలవాటున్న ఐపాక్కు విజయం దక్కిన తర్వాత చిరస్థాయిగా మిగిలిపోయే ప్రజాదరణ కూడగట్టుకోవటం ఎలాగా అనే విషయంలో అనుభవం లేదు. అలాంటి అనుభవం సంపాదించుకోవడానికి ఐపాక్ బృందంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలన ఒక ప్రయోగశాలగా వాడుకున్నారు. సో మొత్తానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి కేవలం ఐపాక్ అన్నట్టుగా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ అనే ఒక ఐపాక్ అనే ఒక సంస్థకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీని తాకట్టు పెట్టినట్టుగా ఈ ఆర్టికల్ని వెల్లడించడం జరిగింది. ఇక మెడికల్ ట్రయల్స్కు ఫార్మా కంపెనీలు వాడే ఎలుకల్లాగా
గినీ పిగ్ లాలాగా జగన్ సర్కార్ను ఐపాక్ తమ ప్రయోగాలకు వాడుకుంది. ఇక ప్రయోగం వికటించింది. ఇక నష్టం ఐపాక్కు రాలేదు. ఇక వందల కోట్ల వారి ఫీజులు ఏమాత్రం కుదపడలేదు. ఇక జగన్ భవిష్యత్తే అయోమయంగా మారిపోయింది. సో ఒక మెడికల్ ట్రయల్కి ఎలకలను ఏ విధంగా వాడుకుంటామో అదే విధంగా ఐపాక్ కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. బట్ అంటిల్ లాస్ట్కి మాత్రం వందల కోట్లలో ఫీజులు అయితే తీసుకున్నారు, కానీ నష్టం మాత్రం జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు అని చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్టీ నిర్ణయాలు ఎవరి చేతులు? రాజకీయ పార్టీ అనేది ఒక వ్యవస్థగా వారి నిర్ణయాలు ఎలా ఉండాలి, సంస్థాగత కూర్పు ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. పార్టీ అంటే దానికి అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ ఉండాలి. ఇక దాన్ని పాలిట్ బ్యూరో అని అనొచ్చు, ఇక సిడబ్ల్యూసి అనొచ్చు, పేర్లు ఏవైనా కావచ్చు. కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు నలుగురితో చర్చించి మంచి చెడులు తీసుకొచ్చి లాభ నష్టాలు బేరే చేసే వ్యవస్థ ఉండాలి. ఇక జగన్ అధికారం వచ్చిన తర్వాత పార్టీని ఆ రకంగా నడిపారా లేదా అనేది ఒక అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థను పార్టీ కోసం నిర్మించే క్రమంలో ప్రాంతాల వారి, కులాల వారి, మతాల వారి సమతూకం పాటించడం కూడా చాలా అవసరం. పార్టీ అంటేనే ప్రజా జీవితం. మరి ప్రజలందరి అన్ని వర్గాల ప్రాతినిధ్యం పార్టీ నిర్మాణంలో ఉందనే నమ్మకం అదే ప్రజలకు కలిగించకపోతే ఎలాగా? కానీ జగన్ వ్యవహార సరళి ఇలా సాగిందా లేదా? సో మొత్తానికి మనమైతే చూసాం కదా. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి నిజంగా చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్ ద్వారా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ ఎంతగానో కృషి చేసిందో, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి కూడా దాని బిహైండ్ రీజన్ ఐపాక్ అన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా అయితే మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు అని తెలియజేసింది. ఎందుకంటే దాదాపుగా 151 స్థానాలు కట్టబెట్టినటువంటి ప్రజలు తిరిగి 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ మధ్యలో ఉన్నటువంటి 5ని లేపేశారు అని అంటే ఆ పార్టీ ప్రజల్లో ఎంతవరకు ఉంది, ఆ పార్టీ వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏపీ ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారని తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ ఈ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ పార్టీ మారుతూ ఉన్నారు. సో మరి ఈ పార్టీ మారడానికి గల రీజన్స్ వాళ్ళు చెప్తున్న కొన్ని బేరేజ్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ అంటే కేవలం 4 వ్యక్తులు మాత్రమే. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనంజయ రెడ్డి. సో వీళ్ళు కనుసైగల్లోనే వైఎస్ఆర్సీపీ నడిచింది. సో దాని ఫలితమే ఈరోజు 11 స్థానాలు కేవలం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో వచ్చారు. సో మరి రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కాస్త అలర్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీ అనేది ఒక కంపెనీగా కాకుండా, ఒక వ్యవస్థగా కాకుండా ఒక పార్టీగా ఆలోచించి ఇది ప్రజల కోసం, ప్రజల మేలు కోసం స్థాపించిన పార్టీ అని గుర్తించి గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకొని మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి దగ్గరగా ఉంటే తప్పితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనేది ప్రజల్లో ఉండదు. తప్పితే నార్మల్గా కూడా ఇదే ప్రవర్తన లేకపోతే ఇదే తీరు కనుక కొనసాగితే మాత్రానికి వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీని ఏపీ ప్రజలు మర్చిపోతారు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు